ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారండి. బాబాగారి సందేశంలో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, అప్రమత్తంగా లేకపోతే అష్ట కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది తల్లి. ఈ సందేశాన్ని తప్పకుండా విను, ఎందుకంటే ఇదే నీ భవిష్యత్తును మార్చగలదు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ మాట ప్రతి ఒక్క బాబా బిడ్డ వినాలని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ మాట వారి బిడ్డల భవిష్యత్తునే మార్చుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. అప్రమత్తంగా లేకపోతే లేనిపోని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని, అష్ట కష్టాలు పడవలసి వస్తుందని, వారికి అందవలసినటువంటి అందమైన భవిష్యత్తు కూడా చేజార్చుకోవలసి వస్తుందని బాబాగారు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు. బాబాగారు చెప్పేటువంటి మాటలను మనం ఏది కూడా అంత తేలికగా తీసుకోకూడదండి. బాబాగారు ఏది చెప్పినా చాలా చిన్న మాటలుగానే ఉంటాయి, కానీ ఒక పెద్ద అంతరార్థం ఉంటుంది అందులో. తన బిడ్డల జీవితాలనే మార్చేసేటువంటి అర్థం ఉంటుంది బాబాగారు చెప్పేటువంటి ప్రతి సందేశంలో కూడా. అందుకే ఏ మాట చెప్పినా, ఎవరి కోసం చెప్పినా అది ప్రతి ఒక్క బిడ్డ వినాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనం ఆ సిచ్యువేషన్లో లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మనకు ఆ పరిస్థితి రాకూడదు, రాలేదు అని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదు. రావచ్చేమో, వచ్చినప్పుడు ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మనకు ఆ రోజు ఉపయోగపడుతుంది. అందుకే బాబాగారు ఏ సందేశం చెప్పినా, ఏ చిన్న మాట చెప్పినా ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా మనసు పెట్టి వినాలి. తన బిడ్డలను రక్షించుకోవడానికి ఆపదలో పడిన తర్వాత కాదు, పడకముందే బాబాగారు సందేశం చెబుతారు, జాగ్రత్త చెబుతారు. ఈ విధంగా ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదమ్మా, నువ్వు చాలా సంతోషంగా ముందుకు వెళ్ళిపోవచ్చని ముందుగానే చెప్తారు బాబాగారు. ఎవరైతే ఏ బిడ్డలైతే దానిని పెద్దగా పట్టించుకోరో వాళ్ళు పొయ్యి మళ్ళీ ఆ కష్టాల కొలిమిలోనే పడవలసి వస్తుంది. మళ్ళీ దాని నుండి బయటపడడానికి బాబాగారిని ప్రార్థించవలసి వస్తుంది. దానికి కూడా మార్గాన్ని బాబాగారి చూపిస్తారు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్ళాలండి? కష్టాల నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోండి అని బాబాగారు ఒక మార్గాన్ని చూపించినప్పుడు ఆ మార్గాన్ని పట్టించుకోకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని అష్ట కష్టాలు పడి ఆ తర్వాత ఎన్నో బాధలు అనుభవించి మళ్ళీ బాబాగారి దగ్గరికి వెళ్ళి, బాబా నేను ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను, నాకు ఈ కష్టాల నుంచి విముక్తిని ప్రసాదించండి తండ్రి అని మళ్ళీ బాబాగారిని వేడుకొని బాబాగారు మళ్ళీ ఒక దారి చూపించిన ఆ తర్వాత మంచి జీవితాన్ని పొందే ఇంత కష్టం ఎందుకు? ముందే బాబాగారు చెబుతున్నారు కదా, నువ్వు ఈ మార్గంలో నడువు తల్లి, ఈ మార్గంలో నడువు బిడ్డ, కొంచెం జాగ్రత్త వహించు, నీ జీవితంలో ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. అసలు నీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా లేవమ్మా. అది నీ చేజేతులారా చేసుకున్నటువంటి కారణాల కారణంగా, కొన్ని పనుల కారణంగా నువ్వు ఈ కష్టాలన్నీ పడవలసి వస్తుంది. ఈ రోజు నుంచైనా సరే నేను చెప్పిన మాట విను, నా మార్గంలో నడు. ఎక్కడా కూడా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎవరి కోసమో ఎవరి సహాయం కోసం ఎదురు చూడాల్సిన పని అంతకంటే లేదు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉంటారు. అందుకే బాబాగారు ఏ సందేశమైనా సరే, ఎంత చిన్న మాట అయినా సరే ఎంత జాగ్రత్తగా వినాలంటే, ఎంత ఏకాగ్రతగా వినాలంటే, ఈ ఒక్క పని చేస్తే మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అన్నప్పుడు, మనకు అష్టైశ్వర్యాలు చేకూరిపోతాయి అనుకున్నప్పుడు, ఇదే నాకు ఆఖరి అవకాశం, ఈ అవకాశాన్ని వదులుకుంటే నేను మళ్ళీ నా జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఎంత ఏకాగ్రత అయితే పెడతారో, ఆ మాట పైన ఎంత శ్రద్ధ అయితే చూపుతారో, బాబాగారు చెప్పేటువంటి ప్రతి మాటను అదే విధంగా వినాలి. బాబాగారు చూపేటువంటి ప్రతి మార్గాన్ని అదే విధంగా చూడాలి. అవకాశాన్ని వదలకూడదు. బాబాగారు చెప్పింది తక్షణమే చేసి పడేయాలి. ఇక మనం దేని గురించి ఆలోచించాల్సిన పనే ఉండదండి. ఎవరి కోసమో చూడాల్సిన, ఎవరి సహాయం కోసమో ఎదురు చూడాల్సినటువంటి అంత దౌర్భాగ్యం మనకు ఉండదు. బాబాగారి ఏ బిడ్డకి కూడా ఉండదు. అలాంటి పరిస్థితిని బాబాగారు తీసుకురారు. అది ఎప్పుడంటే మనం ఏ చిన్న మాట అయినా సరే జాగ్రత్తగా విని బాబాగారి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అయితే ఈరోజు కూడా అలాంటి సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు. ఈ మాట వినకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందమ్మా, కొంచెం జాగ్రత్తగా విను అని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఎంత కోపం వచ్చినా సరే తన బిడ్డలను ఇది చేయమ్మా అది చేయమ్మా అని అంటారే కానీ
కటువుగా మాట్లాడరు. అందువల్ల మనకు బాబా గారు చెప్పేటువంటి ఆ మాటల్లో ఉన్న ఆ సంక్లిష్టత మనకు అర్థం కాకపోవచ్చు, ఆ సీరియస్నెస్ అనేది మనకు తెలియకపోవచ్చు. కానీ బాబా గారు ఏ చిన్న మాట చెప్పినా సరే అండి, ప్రతి ఒక్క బాబా బిడ్డని కోరుతూ ఉన్న చాలా జాగ్రత్తగా వినండి, ఆ మార్గంలోనే ప్రయాణించండి. బాబా గారి సందేశం మీ వరకు వచ్చి మిమ్మల్ని చేరింది, మీరు వింటూ ఉన్నారంటే ఆ తండ్రి ఆజ్ఞ లేనిదే అది మీ దగ్గరకు రాదు. ఆ సందేశం మీ కంటపడదు, మీరు వినరు. రోజు ప్రతి సందేశాన్ని వినేవాళ్ళు కూడా ఏదో ఒకరోజు ఒక సందేశం మిస్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు కాకుండా మరొక 2 రోజుల తర్వాతో లేదంటే ఒక నెల తర్వాతో వింటారు. అంతా కూడా ఆ తండ్రి రాసినటువంటి రాత. ఆ తండ్రి నిర్దేశిస్తారు, ఇది ఎవరికైతే తప్పకుండా చేరాలో, ఈ సందేశాన్ని ఏ బిడ్డలైతే తప్పకుండా వినాలో వాళ్ళు వినాలి అన్నప్పుడు వెంటనే వారి దగ్గరకు వెళ్తుంది, వారు వింటారు. అందుకే బాబా గారు చెప్పేటువంటి ఏ మాట అయినా, ఏ వాక్యమైనా సరే, ఏ సందేశమైనా సరే ఆ తండ్రి ఆజ్ఞ లేనిదే మన దగ్గరకు రాదు. కాబట్టి ఆ తండ్రి ఈ బిడ్డ ఖచ్చితంగా ఈ సందేశం వినాలని శాసించాడు. కాబట్టి తప్పకుండా దాన్ని జాగ్రత్తగా వినాలి. ఆ మార్గంలో మనం నడుచుకొని తీరాలి, మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి. అర్థమవుతుందండి. అయితే ఈరోజు బాబా గారు చెప్పేటువంటి ఆ జాగ్రత్త ఏమిటో కాస్త మనసు పెట్టి వినండి ఫ్రెండ్స్. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను బాధ పెడుతున్నారు. మేలుకో బిడ్డ, వారి అసలు రూపం ఏంటో తెలుసుకో. మరి బాబా, నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నావా? దిగులు పడకు తల్లి, వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో చెబుతాను, శ్రద్ధగా విను. నీ సాయి చెప్పే మాటలను పెడచెవిన పెట్టకు బిడ్డ. అప్పుడే క్షణంలో నీ మనసులో ఉన్న భారమంతా కూడా నీకు దూరం అయిపోగలదు. వెంటనే నీ మనసు కూడా కుదుట పడుతుందమ్మా. చూడు తల్లి, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు, అక్షరాల నీ తప్పే. అవును బిడ్డ, నీకు అర్థం కావడం లేదా? వారిని అంత గుడ్డిగా నమ్మడం, మోసపోవడం నీ తప్పే కదా తల్లి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి కదమ్మా. మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు? సరే, ఇకనైనా సరే జాగ్రత్తగా ఉంటానని ఈ తండ్రికి మాట ఇవ్వు. నన్ను నమ్ము బిడ్డ. నీకు మోసం చేయాలి అని అనుకునే వారికి వాళ్ళ మోసాన్ని తిప్పి కొడతానమ్మా. నీ ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి తల్లి, ఏదైనా సరే, ఏ విషయమైనా సరే 1కి 100 సార్లు ఆలోచించు. మంచి నిర్ణయాన్ని తీసుకో, మంచినే తలువు. అప్పుడే నీకంతా మంచి జరుగుతుంది. బిడ్డ, ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీ వారవుతారమ్మా. అలా కాకుండా కఠినంగా మాట్లాడితే మాత్రం నీ వాళ్ళు కూడా పరాయి వారైపోతారు. జాగ్రత్త. అందుకే అందరినీ ప్రేమగా పలకరించు. పోయేదేముంది తల్లి, మాటే కదా. నీకు ఒక విషయం చెబుతాను విను. ఒక కప్ప తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఆ పువ్వు తీగ మాత్రమే దానిని ఆస్వాదించగలదు. అలానే నువ్వు ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు, ఏం చేస్తున్నావన్నదే ముఖ్యం. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధలను భరించే ఓర్పు నీలో ఉంటే నువ్వు విజయం సాధించగలవు. అదే జీవిత పరమార్థం. చూడమ్మా, తెలియక తప్పు చేస్తే అది అమాయకత్వం అవుతుంది. అదే తెలిసి కూడా పదే పదే అదే తప్పు చేస్తే మాత్రం వారు మూర్ఖులు. తప్పు చేసి సర్దుకునేవారే నిజమైన గెలుపుని సాధించగలరు బిడ్డ. చేసే తప్పు నుంచి ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకుంటారు. బిడ్డ, నువ్వు ఇప్పుడు బ్రతుకుతున్నది కలియుగంలో కాదు తల్లి, అవసరాల యుగంలో. నువ్వు ఎప్పుడైతే ఎవ్వరిని ఎదిరించకుండా ఇతరులకు నచ్చినట్లు మాట్లాడుతావో అప్పుడు నువ్వు చాలా మంచివానివి అవుతావు. అలా కాకుండా నువ్వు వాళ్ళు చేసే తప్పుని ఎదిరించి చూపావో ఆ క్షణమే నువ్వు చెడ్డవానివైపోతావు.
అలాంటప్పుడు పరాయి వారి మాటలకు ఎందుకు నువ్వు అంత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు తల్లి? చూడమ్మా, నీలో సముద్రమంత ప్రేమ ఉన్నా కానీ అణువంతైన అనుమానం ఉంటే ఆ బంధం దూరం అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ కుటుంబ విషయంలో అనుమానానికి చోటు ఇవ్వకు. కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతాయి తల్లి. కొన్ని మాత్రం మనసులో ఒక పువ్వులా విచ్చుకుంటాయి. నిజమే కదా? డబ్బు అనేది ఎంత ఉన్నా కానీ నా అనుకునే వాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. ఇక జాగ్రత్తగా ఉండు బిడ్డ. జీవితం అనే దారిలో రాళ్ళు ఉంటాయి, అలానే ముళ్ళు కూడా ఉంటాయి. అంత మాత్రాన నువ్వు వాటికి భయపడిపోతే నీ జీవితం అక్కడే ఆగిపోతుందమ్మా. ధైర్యంగా ముందుకు నడవాలి. అప్పుడే నువ్వు కోరుకున్న ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది బిడ్డ. ఆ భగవంతుడిని ఒక్కటే కోరుకో. కోపం వస్తే నీ కంటిలో నుంచి నీరు రానివ్వమని, ఇంకా నీ నోటి నుంచి ఎలాంటి మాట రానివ్వకు అని. ఎందుకంటే కోపం కన్నీరు రూపంలో పోతుంది, కానీ మాట జారితే అది అలానే ఇతరుల మనసులో నిలిచిపోతుందమ్మా. ఎవ్వరిని నొప్పించకు బిడ్డ. ప్రశాంతంగా ఉండు. నిన్ను మోసం చేయాలి అని అనుకునే వారికి నేను బుద్ధి చెప్తానమ్మా. ధైర్యంగా ఉండు. చివరిగా ఒక మాట, దేనినైతే నువ్వు చూసి భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను అనుక్షణం వెంటాడుతుంది. గుర్తించుకో. అలా కాకుండా ఒక్కసారి ఎదురెళ్ళి చూడు తల్లి. ఆ భయమే నిన్ను చూసి పారిపోతుంది. అర్థమైందా? నీ వెనక మాట్లాడే మాటల గురించి పట్టించుకోవద్దమ్మా. నీ మనసుకి నచ్చింది నువ్వు చెయ్యి. మంచి మాత్రమే చెయ్యి. అంతా నీకు మంచే జరుగుతుంది. నీకు తోడుగా ఎల్లప్పుడూ నేనుంటాను బేటా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు ఎంత గొప్ప జీవిత సత్యాన్ని తన బిడ్డలకు చెప్పారు అంటే మనం రోజు చూస్తూనే ఉంటాం, రోజు మనకు అనుభవంలోనికి వస్తూనే ఉంటుంది. అది ఏంటో అనుకుంటూ ఉన్నారండి. మన ముందు మాట్లాడేవాళ్ళు, మన వెనుక మన గురించి చెడుగా చెప్పే వాళ్ళ గురించి మనకు తెలిసే ఉంటుంది. కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత మనం ఎందుకో బాధపడుతూ ఉంటాం వాటిని పట్టించుకుని. ఈరోజు బాబాగారు ఆ మాటల గురించి ఏమంటున్నారో తెలుసా? నీ ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడుతూ ఉన్నారు తల్లి. నీ గురించి ఎంతో చెడుగా చెప్పారని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు అక్కడే ఆగిపోతే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు? అంటే బాబాగారు చెప్పినటువంటి ఆ దారిలో ముళ్ళు రాళ్ళు ఉంటాయి అని అంటే దానికి అర్థం ఇదే. అవమానాలు ఉంటాయి, చేదరింపులు ఉంటాయి, చీత్కారాలు ఉంటాయి. డబ్బు లేనప్పుడు మనిషి అనేవాడు నిజమైన తన జీవితాన్ని గడుపుతాడు. తనతో నిలబడే వాళ్ళెవరో, తనని వెక్కిరించే వాళ్ళెవరో ప్రతి ఒక్కటి కూడా ఆ పేదరికంలోనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి నువ్వు ఆ పేదరికంలోనే ఆగిపోతావా? ముందుకెళ్ళాలిగా. వాళ్ళు చేదరించుకున్నారు, వాళ్ళు నిన్ను అసహ్యించుకున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పవు. ముందుకు నడవాలిగా, ఎదగాలి. వాళ్ళ ముందే ఎదగాలి, అంచెలంచెలుగా ఎదగాలి. వాళ్ళు నువ్వు బాధపడాలని కోరుకుంటూ ఉన్నారు, వాళ్ళ ముందే నువ్వు సంతోషంగా తిరుగుతూ ఉండాలి. ఆ మాటలను వమ్ము చేయాలి. ఎవరైతే నిన్ను అసహ్యించుకున్నారో, నిన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదో, వాళ్ళు నీ కోసం, నీ మాట కోసం పరితపించిపోవాలి. అలాంటి పరిస్థితి కేవలం నువ్వు మాత్రమే తీసుకురావాలి. అది తీసుకురావాలంటే నువ్వు ఇలాంటి మాటలు ఏవి పట్టించుకోకుండా నీ లక్ష్యం వైపు నువ్వు నడవాలి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దని, అందరితో ఉండాలి, అందరితో మాట్లాడాలి, అందరితో అభిమానంగానే మాట్లాడాలి. కానీ ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించి ఎవరు చెప్పినా సరే ప్రతి ఒక్కరు చెప్పింది వినాలి. దాంట్లో నీకు ఏది మంచి జరుగుతుందో, ఏదైతే ఎవరికి అన్యాయం జరగకుండా నీకు మంచి భవిష్యత్తు లభిస్తుందో అలాంటి నిర్ణయానికి మాత్రమే నువ్వు ఓటు వేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు
తన బిడ్డలు ఏది కోరితే అది వాళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తుందని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారంటే అర్థమైందా ఫ్రెండ్స్? బాబాగారు మనకి ఏం చెప్పబోతూ ఉన్నారు, ఏం చెప్తూ ఉన్నారో అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనదండి. బాబాగారు ఒక చిన్న మాటగానే చెబుతారు. వట్టి మాట అయితే బాబాగారు మనకు చెప్పరు కదా. ఆ మాట బాబాగారి దగ్గర నుంచి నా దాకా వచ్చిందంటే ఆ మాటలలో ఏదో ఒక నిగూఢ అర్థం ఉంది అని ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి అంతరార్థం నాకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, మరొకరికి తెలుస్తుంది, ప్రతి ఒక్క బాబాపేటకి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. బాబాగారు మన కర్తవ్యంగా మనకి ఏం చెప్పారో మనకు తెలుస్తుంది. ఆ రోజు మనం బాబాగారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారిగా మారుతాం. ఆ రోజు మనం ఇంకా బాబాగారికి ప్రియమైన బిడ్డలుగా మారుతాం. అర్థమవుతుందా? ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, దాన్నంతా వదిలేసేయండి. ఈ రోజు నుంచి అయినా సరే బాబాగారు మనకేం చెబుతున్నారో ఆ విధంగా నడుచుకోండి. ప్రతి ఒక్కరికి అండి, ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. ప్రతి ఒక్క బాబా బిడ్డకి వారు కోరుకున్న ప్రతిదీ వాళ్ళకి అందిస్తారు బాబాగారు. ఇలాంటి జీవితం ప్రతి బిడ్డకి అందాలని బాబాగారి కరుణా కటాక్షాలు ప్రతి బిడ్డ పైన, వారి కుటుంబాలపైన కూడా ఆ తండ్రి పూర్తి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.